ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ గారు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. దీని పరిణామాలు కేటీఆర్ గారికి లాభమా నష్టమా? దాంతోపాటు ఏసీబీ ఆఫీస్ ముందు 45 నిమిషాలు కేటీఆర్ గారు నిల్చోడు వెయిట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఏసీబీ వాళ్ళు కావాలని ఎందుకు అడ్వకేట్లు అవాయిడ్ చేశారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుంచి హైకోర్టు అడ్వకేట్ రాజు రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ రోజు క్వాష్ పిటిషన్ ఎప్పటి నుంచి వస్తే కొట్టేస్తారని చెప్తూనే ఉన్నారు. క్వాష్ పిటిషన్ ఆల్రెడీ కొట్టారు. దీనివల్ల కేటీఆర్ గారికి ఏమైనా ముందు అంటే 9వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు, 9వ తారీఖు తర్వాత చేయమని చెప్పారు. కాబట్టి ఒకవేళ క్వాష్ పిటిషన్ అంటే కేటీఆర్ గారే కాదు ఎవరైనా క్వాష్ పిటిషన్ ఇస్తే దానివల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? నెంబర్ 1. నెంబర్ 2, సాధారణంగా ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఒక ఏజెన్సీ ముందు హాజరైనప్పుడు అడ్వకేట్ వెళ్ళడం అనేది కనిపిస్తుంటది. కానీ ఏసీబీ వాళ్ళు ఎందుకు కేటీఆర్ గారు అడ్వకేట్ లోపల రాకుండా ఆయన ఒక్కరు మాత్రం రావాలని దాదాపు 45 నిమిషాలు ఏసీబీ ఆఫీస్ ముందు ఆయన వెయిట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి. ఈ క్వాష్ పిటిషన్ మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం. క్వాష్ పిటిషన్లు సాధారణంగా నిలబడవు. చంద్రబాబు నాయుడు గారి కేసులో చెప్పాం, కవిత గారి కేసులో చెప్పాం, ఇప్పుడు కేటీఆర్ గారి కేసులో కూడా చెప్పాం. కేటీఆర్ గారికి కవిత జరిగింది కాబట్టి కాస్త అనుభవం అయినా ఉండాలి, అది నిలబడదు అని తెలిసి ఉండాలి. ఆయన తీసుకున్నది ఏంటంటే 409 వర్తించదు అని ఆయన మెయిన్ కంటెన్షన్. దానికి అంటే నేను చెప్పేది అదే, పౌరులందరికీ ఏమంటారు, సామాన్య జ్ఞానం అంటారు, పెద్ద జ్ఞానం అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలి. అంటే మనకి జనరల్ గా ఏదైనా లాయర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫీజుల కోసం దేనికోసం, లేకపోతే ఆయన మిస్కన్సెప్షన్ లోనో ఆయన నమ్ముకునేది నిజం అని చెప్పి మనం దాన్ని నమ్ముకుంటాం. తర్వాత మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కాదండి, నాలెడ్జ్ ఉండాలి అని. వారు ఏది తీసుకున్నారంటే, ఒకటి పాత కేసు ఉండాలండి సెంట్రల్ గవర్నమెంట్ లో, పెట్రోలియం మినిస్టర్, నాకు పేరు గుర్తు రావట్లేదు, సతీష్ శర్మ అనుకుంటా, స్టాండ్ కరెక్టెడ్ చూడాలి. ఆ కేసులో జరిగింది ఏంటంటే, ఆయన పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు మినిస్టర్ కి డిస్క్రిషనరీ కోటా అని ఉంటదండి పెట్రోల్ పంపుల అలాట్మెంట్ అప్పుడు. అది మిస్యూజ్ చేసి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు కేసు వేశారు సుప్రీంకోర్టులో. దాంట్లో ఏమన్నారంటే, ఈయన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు కాబట్టి 409 వర్తిస్తుంది అని. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, 409 కి కావాల్సిన ఇంగ్రీడియంట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్మెంట్ ఉండాలి. డిస్క్రిషనరీ కోటా పెట్రోల్ పంపులు అలాట్ చేసేది ప్రాపర్టీ కాదు, డిస్క్రిషనరీ కోటా మాత్రమే. కాబట్టి ఇది ప్రాపర్టీ కాదు, అది అలాట్మెంట్ కోటా మాత్రమే. అలాట్మెంట్ చేసిన తర్వాత ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ అలాట్ చేస్తే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు, ఆ పార్టీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేసి పంపులు పెడతారు కాబట్టి రాదు అని. దీనికి తీసుకున్నారు. ఇందులో డబ్బులు మిస్యూజ్ అయ్యాయి, మిస్అప్రాప్రియేట్ అనే అలిగేషన్. డబ్బులు ప్రాపర్టీయా కాదా అనేది మరి కామన్ సెన్స్ ఎవరైనా అర్థం చేసుకోవాలి. మరి కేటీఆర్ గారు దాన్ని నమ్ముకొని అది నిజం అనుకొని దానికి దీనికి లింక్ ఉందనుకొని ఆ కేసు పైన బేస్ చేసుకొని 409 నాకు వర్తించదు అని వేశారు. దానికి కోర్టు వారి ఫైండింగ్ ఏంటంటే, డిస్టింగ్విష్ చేస్తూ ఆ కేసులో ప్రాపర్టీ లేదు ఇన్వాల్వ్మెంట్, ఓన్లీ డిస్క్రిషనరీ కోటా అలాట్మెంట్ ను మిస్యూజ్ చేశారన్నారు. డిస్క్రిషనరీ కోటా అనేది బ్రహ్మ పదార్థం లాంటిది, డిస్క్రిషన్ ఉంటుంది మంత్రికి, ఆ డిస్క్రిషన్ ఎట్లా ఎక్సైజ్ చేయాలనేది. ఇక్కడ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అయింది ఆ 55 కోట్లు ఏదో, కాబట్టి ప్రైమా ఫేసి 409 ఉంది అని ఇచ్చింది కోర్టు. ఇక్కడే నేను చెప్పేది ఏంటిదంటే, ప్రజలకి ఎగురుకుంటూ క్వాష్ పిటిషన్లు వేయకూడదండి. క్వాష్ పిటిషన్లు 99.9% ఉండవు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగితే కదా తేలేది. తర్వాత ఏ చట్టం ఏ కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఆపు. ప్రైమా ఫేసి పూర్తి డొల్ల కంప్లైంట్ అయితే తప్పిస్తే, ఏది లేకపోతే తప్పిస్తే ఆపం. అంటే దానికి భజన్ లాల్ కేసు అని ఉంటుంది. దాంట్లో ఏం చెప్తారంటే, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో అలిగేషన్లు అన్ని యాక్సెప్ట్ చేసినా నో క్రైమ్ ఇస్ మేడ్ అంటేనే మాత్రం అని. ఇప్పుడు ఏమవుతుంది, క్వాష్ పిటిషన్లు అంటే కేటీఆర్ గారికే కాదు, ఎవరు క్వాష్ పిటిషన్ వేసినా ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ముందు బాగానే ఉంటది ఆ టెంపరీ స్టే ఆఫ్ అరెస్ట్ అది ఇది, మనం దానిపైన ఆనందపడతాం. కొట్టేసిన రోజు కోర్టు డిస్మిస్ అని ఒక పదం రాసి ఎండ్ చేయదండి. ఎందుకు డిస్మిస్ జస్టిఫికేషన్ రాస్తుంది. జస్టిఫికేషన్ రాసినప్పుడు ఏం చేస్తుంది అంటే, ప్రైమా ఫేసి కేసు ఉంది, ప్రైమా ఫేసి ఇతను చేసినట్టు కనపడుతుంది, ప్రైమా ఫేసి 409 అప్లికబుల్ అని ఇట్లాంటివి రాస్తుంది, రాసి డిస్మిస్ అంటది. కేటీఆర్ గారు దీంట్లో ఏం రాశారండి? క్లియర్ కట్ గా ప్రైమా ఫేసి 409 ఇంగ్రీడియంట్స్ ఆర్ మేడ్ అవుట్ అని రాశారు. వేర్ ఈజ్ ప్రాపర్టీ, ఏది డబ్బులు, ఆ డబ్బులు ఇంట్రెస్టెడ్ మంత్రి కింద గవర్నమెంట్ కి, అది ప్రజల సొమ్ము. దాన్ని ఆయన ఈ రూల్స్ అన్నిటిని వైలేట్ చేస్తూ, నేను చెప్పాను కదా మన గత ఇంటర్వ్యూలలో,
హెచ్ఎండి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, అవునండి. ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ కి సార్ మీరు చెప్తున్నట్లుగా సతీష్ శర్మ కేసు పోలిస్తే ఇక్కడ కూడా ఆయనకు విచక్షణ అధికారం ఉంది కదా. డిస్క్రిషనరీ కోటా టు అలాట్ వేరు, డిస్క్రిషనరీ అచ్చా. కోటా డబ్బులు పంచడం వేరు. ఓహ్! నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసులో ఈ డబ్బులకి డిస్క్రిషన్ లేదండి. హ్మ్. డబ్బులు పంచడంలో డిస్క్రిషన్ ఉండదు. అదే నేను చెప్పింది. మన జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ లో అడిగి చెప్తారు, ₹1,00,00,000 లోపల 10 లక్షల లోపల అర్జెన్సీ ఉంటే, అదే మన వరదలో చదివిస్తే డిస్క్రిషన్ కింద జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఆ వర్క్ వితౌట్ టెండర్ అలాట్ చేసేది ఉంటది. ఆ అచ్చా. పైన అమౌంట్ దాటితే ప్రొసీజర్, ఇప్పుడు ఈ కేసులో చెప్పేది అదే కదా, 10 కోట్లు ఎంతో దాటితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ మినిస్ట్రీ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ అని ఎందుకు రాశారు బిజినెస్ రూల్స్ లో? డిస్క్రిషన్ లేదు అని. మంత్రి గారికి డిస్క్రిషన్ లేదు. అచ్చా. మంత్రి గారు ఈ 2 అప్రూవల్ తీసుకొని క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేస్తేనే చేయాలి. డిస్క్రిషన్ ఈ కేసులో లేదు. ఓకే. అయితే ఈ క్వాష్ పిటిషన్లలో ఏమవుతుందంటే, సాధారణంగా కేటీఆర్ కేసు అనే కాదు, చూసి అందరికి చెప్తున్నా, పరిగెత్తుకుంటూ క్వాష్ చేయకూడదు. అవసరమైతే అంత ఆ మాత్రం గ్రౌండ్స్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్కో వెళ్ళాలి తప్పిస్తే. ఆ డిస్మిస్ చేసేటప్పుడు ఈ జడ్జిమెంట్ లో కూడా బాగా డిస్కస్ చేసి డిస్క్రిషనరీ కోటా టు అలాట్ వేరు అని ఇక్కడ జస్టిఫై చేయడం కోసం జడ్జి గారు ప్రాపర్టీ, డబ్బులు, బిజినెస్ రూల్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, క్యాబినెట్ అప్రూవల్ అన్ని వైలేషన్లు జరిగించాడు. కాబట్టి ప్రైమా ఫేసి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ 409 ఈజ్ మేడ్ అవుట్ అని రాశాడు. సో క్వాష్ పిటిషన్లు కొట్టేసినప్పుడు డిస్మిస్ తో పాటు జస్టిఫై చేస్తారు. ప్రైమా ఫేసి కేసు ఉంది, ఈ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది అని ఇట్లాంటివి రాస్తారు. ఇవేమవుతాయంటే ముందు పోయిన తర్వాత, ఇప్పుడు ఎస్పీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక ఫైండింగ్ ఇచ్చారనుకోండి, ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ లో అది కాదు అని తెలుస్తుంది. అయినా ధైర్యంగా కాదు అని రాస్తాడా? రాడు. ఎస్పీ గారు చెప్పారు, ఆయనకి ఏదో కనిపించింది, మనకెందుకు వచ్చింది, వారు పైవారు మేధావులు, మనకెందుకు తిప్పాలి రిస్క్ అని ఉంది అని రాసి పారేస్తారు. సో రేపు ఈ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు అంటే కింద కోర్టు కూడా ఇప్పుడు ఎంత వద్దన్నా కాదన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక్కోసారి హైకోర్టు, సుప్రీంకోర్టులు అంతా రాసిన తర్వాత కింద ఏం రాస్తాయంటే, హౌఎవర్ లోవర్ కోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫైండింగ్స్ పైన, వారు ఇండిపెండెంట్ గా చేయాలని అంటారు. కానీ ఒక ఎస్పీ ఫైండింగ్ ఇచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఇండిపెండెంట్ గా చేస్తాడా? చేయలేడు. సో రేపు ఇవి అడ్డంకిగా తిరుగుతుంటే, అమ్మో పైకోర్టు వారికి ఇంత లేదో కనిపించింది, మనకెందుకులే, మనకు కనపడతలేదేమో కానీ వారికి కనపడింది అని ఈ ప్రమాదం అన్నమాట. వారు నేను చెప్పింది అదే, కేటీఆర్ గారు మరి బాగానే చదువుకున్న వాళ్ళ కనపడతారు. కవిత అప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో, ఈడీ వారు అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన హుంకరించడం మొదలు పెట్టారు, యూ విల్ ఫేస్ ద మ్యూజిక్, సుప్రీంకోర్టులో మీ అంతా చూస్తాను. ఇంతగా అది లేదు ఆర్డర్, అక్కడ లేని ఆర్డర్ ఉందనుకొని భ్రమింపబడి దానిపైన సేమ్ వాళ్ళ కవిత గారు కూడా గుర్తుందా మీకు, బెయిల్ పిటిషన్ వేసినప్పుడు 664 బెయిల్ పిటిషన్ పేజీల బెయిల్ పిటిషన్ అని, 364 పేజీలు, అదే 364 500 పేజీలో బెయిల్ పిటిషన్. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 17A పైన తిప్పారు 54 రోజులు. అదేదో బెయిల్ వేసుకుంటే వారం 10 రోజులు వచ్చేసింది కింది కోర్టులోనే. అంటే మనకి జిల్లా ప్రాక్టీస్ ఎట్లుంటది అంటే అండి, సీనియర్ అడ్వకేట్ ఈ కాన్సెప్ట్ మా దగ్గర జనరల్ గా కర్నూలులోనో, అర్థమైందా అండి, లేకపోతే కోయిలకుంట్లోనో ఎక్కడో నాది చిన్న కేసు జరుగుతుంది. నేను అక్కడ లోకల్ అడ్వకేట్ దగ్గర పోతే మామూలుగా ఫీజు 25,000, 30,000, 50,000 అంతకంటే ఉండదు. అందుకని ఆ అడ్వకేట్ ఏం చేస్తానంటే, అబ్బాయి దీన్ని మనం క్వాష్ హైకోర్టులో వేయాలి, అసలు ఇది నిలబడదని మన హైదరాబాద్ పట్టుకొచ్చి ఒక సీనియర్ కి అప్పచెప్తారు. ఆ సీనియర్ వాగ్దాటికి దానికి నేను ఇంప్రెస్ అవుతా, 5 లక్షలు ఫీజు తీసుకుంటాం. అర్థమైందా? 5 లక్షలు సగం పావు ఆ కర్నూలుని తీసుకొచ్చిన అడ్వకేట్కి ఇస్తాము. మీరు ఇప్పుడు చెప్పండి, లోకల్ అడ్వకేట్ అయితే లోకల్ వేస్తే 25,000 వస్తుంది. అందుకని ఆ అడ్వకేట్ ఇక్కడ దాకా లాగుతాం. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా ఏం చేస్తామండి, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటాం కదా, అది దీనికోసమే అనమాట. దీంట్లో క్లియర్ కట్ గా మీరు ఆ జడ్జిమెంట్ చూడండి, ఎలాబరేట్ గా డిస్కస్ చేసి 409 ఇంగ్రీడియంట్స్ ఆర్ మేడ్ అవుట్ అన్నారు. ఇప్పుడు చెప్పండి, కింది కోర్టులు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాదని ఎలాగంటారు ఇక, ఒకవేళ లేకపోయినా రేపు నిజంగా. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మచిలీపట్నంతో పాటు హైదరాబాద్ అని గ్రీన్ కోలో అన్నింటిలో సోదాలు అవుతున్నాయి. ఇప్పుడు ఏం దొరుకుతాయండి ఏసీబీ వాళ్ళకి? దొరికేది ఏం లేదండి. ఇప్పుడు నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనం అందరం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. 55 కోట్లు ఆ ఫార్ములా ఈరియస్ కంపెనీకి పోవడం, అదేదో అక్కడ జరిగిన కరప్షన్ అనుకుంటున్నారు. నేను మొన్న ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు అర్థమైనంత వరకు అక్కడ కాదు కరప్షన్ జరిగింది. ఈ కేసు ఏంటిదంటే, గ్రీన్ కో అంటే ఏస్ జెన్ నెక్స్ట్ అనే కంపెనీ, గ్రీన్ కోకి సంబంధించిన కంపెనీకి
ప్రభుత్వానికి ఫార్ములా ఈ రేస్ కి ట్రైపర్ టైట్ అగ్రిమెంట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏదో ఫార్ములా రేసులు హైదరాబాద్ లో నిర్వహించేటట్టు. దాంట్లో ప్రభుత్వం బాధ్యత సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే, ఓకే, ఏది రోడ్లు బందోబస్తు ఇది మాత్రమే. గ్రీన్ కో అనే కంపెనీ ప్రతి సీజన్ కి 100 కోట్లు 110 కోట్లు ఆ కంపెనీ పెట్టాలి. ఆ కంపెనీ వచ్చి రేస్ చేయాలి. దాంట్లో నుంచి వైదొలిగింది, ఒప్పందం ఉల్లంఘన చేసింది ఆ ఏస్ జెన్ నెక్స్ట్ గ్రీన్ కో అనే కంపెనీ. కాబట్టి ఆ ఫార్ములా ఈ కనుక వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కేసు వేస్తే లండన్ లో నష్టపోయేది కేసు అయ్యేది ఆ గ్రీన్ కో కంపెనీకి. కేటీఆర్ గారు దీంట్లో తలదూర్చడం వల్ల ఆ కంపెనీకి మేలు చేశారు. నష్టపరిహారం డ్యామేజెస్ కట్టకుండా నష్టం లేకుండా బయట వేసాడు ఆ కంపెనీకి. ఇది జరిగింది. ఇప్పుడు ఏసీబీ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అంటే ఈ ఫేవర్ చేయడం కోసం కేటీఆర్ గారికి ఏమన్నా కిక్ బ్యాక్స్ వచ్చినాయని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లంచం అనగానే మీ చేతికి ఇచ్చింది లంచం కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. ప్రభుత్వంలో ఉన్న వారి తరఫున నేను ప్రతిసారి చెప్తాను ఎగ్జాంపుల్, ఎస్ఐ గారు స్టేషన్ లో కూర్చుంటారు, బయట కిల్లి కొట్టు దగ్గర చెట్టు కిందనో ఆయన బెనామీ ఆయన వ్యక్తి ఉంటాడు, ఆయనకు అందిస్తారు. సో అది కూడా లంచమే. బహుశా ఏసీబీ వారు ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి కాబట్టి బాండ్స్ దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా, ఆ నష్టం నుంచి బయట వేయడానికి కానీ ఆ పని చేసి పెట్టినందుకు కానీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, బాండ్స్ ముందు వచ్చినాయి తర్వాత వచ్చినాయి అని. అవునండి, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే మనం అమౌంట్ అంతా ఇచ్చిన తర్వాతనే అధికారి బిల్లు క్లియర్ చేస్తారు. ముందు అమౌంట్ వస్తుంది తర్వాత వస్తుంది. సో ముందు అయినా జరగవచ్చు వెనకాలైనా జరగవచ్చు. టాంజిబుల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయగలగాలి ఏసీబీ వారు. సార్ ఇప్పుడు 9వ తారీఖు నాడు కేటీఆర్ గారు వస్తారు, వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, నిన్న కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళటము దీనిపైన. అక్కడ లాయర్ తీసుకుని వెళ్ళే అధికారం ఉంది కదండి. అదే చెప్తాం. అంటే ఫస్ట్ లెట్ మీ బిగిన్ బై సేయింగ్, స్టేషన్ కి విచారణకు పిలిచినప్పుడు లాయర్ ని తీసుకెళ్లే హక్కు ఉండదు. హక్కు ఓన్లీ అరెస్టెడ్ పర్సన్ కి ఉంటుంది. లాయర్ అరెస్ట్ కాని పర్సన్ కి లాయర్ తోటి వెళ్ళే హక్కు ఉండదు. నెంబర్ 1. అది పక్కన పెట్టిన తర్వాత ఏసీబీ గారు నేను చెప్తాను ఈ కేసులలో అరెస్ట్ ఎందుకు కంపల్సరీ అంటే 160 సిఆర్పిసి అని ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో నాకు ఐడియా లేదు, బట్ సేమ్ సెక్షన్ కరస్పాండింగ్ సెక్షన్ ఉంది. లేదా 41A లేదా 91, ఈ మూడింటి కిందనే మనము పోలీస్ స్టేషన్ కి వ్యక్తులను పిలిపించుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ కి. 91 ఏమో మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్లు కానీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటే సబ్మిట్ చేయండి. ఓరల్ ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ కి 160 సిఆర్పిసి. 41 ఏమో 7 ఏళ్ల కంటే లోపల నేరాలున్న ముద్దాయిలకి, అక్యూజ్డ్ కి. ఈ కేసులో ఏంటంటే 409 మోర్ దెన్ 7 years కాబట్టి 41A వర్తించదు. 160 కిందనే ఇవ్వాలి. 160 కింద ఇవ్వాలంటే అక్కడ అంబిగ్విటీ ఉంది. నందిని సత్పతి కేసు అని ఒకటి, ఇంకోటి టీఎంటీ జూఏలో టీఎంటీ జూఏ ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. ఈ రెండిట్లో కాన్ఫ్లిక్టింగ్ ఉంది. నందిని సత్పతిలో అక్యూజ్డ్ సస్పెక్ట్ కూడా 160 ఇవ్వచ్చు అని ఉంది. బట్ తర్వాత సుప్రీంకోర్టు ఇంకో కేసులో, అదే టీఎంటీ జూఏల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వర్సెస్ టీఎంటీ జూఏల్ ఏదో ఉంటుంది, దాంట్లో ఇవ్వడానికి వీలు లేదు అంది. సో ఏసీబీ వారు అక్కడ సంశయంలో పడి యాక్చువల్గా అయితే 160 సిఆర్పిసిలో అక్యూజ్డ్ అని ఉంటుంది కాబట్టి అరెస్ట్ కంపల్సరీ. అంటే ఒక వ్యక్తి దగ్గర, ఒక ముద్దాయి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అంటే అరెస్టే మార్గం. 41A వర్తించినప్పుడు, ఎందుకంటే 160 నోటీస్ చెల్లదు. 160 నోటీస్ ఓన్లీ విట్నెస్లకు ఇవ్వాలి, అక్యూజ్కి ఇవ్వడానికి వీల్లేదు. మరి అక్యూజ్ దగ్గర స్టేట్మెంట్ ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మోర్ దెన్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటే 409 లాగా అరెస్ట్ మాత్రమే మార్గం వ్యక్తిని అరెస్ట్ చేయడం. అయితే ఈ కేసులో ఏమైందంటే నిన్నటి వరకు స్టే ఆఫ్ అరెస్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలో పాలు పోక నోటీస్ ఇచ్చారు. మీరు గమనిస్తే ఆ నోటీస్ లో సెక్షన్ ని మెన్షన్ చేయలేదు, ఏ సెక్షన్ కింద ఇస్తున్నాము అని. ఫార్మల్ నోటీస్ ఇచ్చారు అపియర్ గా అని తప్పిస్తే పలానా సెక్షన్ కింద అని ఇవ్వలేదు. ఎందుకంటే ఏసీబీ వారికి అది అడ్డంకైంది. 160 కింద ఏమో ఇవ్వలేరు, అరెస్ట్ ఏమో చేయలేరు, స్టే ఉంది కాబట్టి. అందుకని ఆ నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ గారికి రెమెడీ ఆ నోటీస్ పైన ఇది ఉంటే అది కోర్టులో ఛాలెంజ్ చేయాలి, సెక్షన్ రాయకుండా నోటీస్ ఇవ్వడానికి వీల్లేదు అని. ఆయన పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని క్వాష్కెళ్ళిన ఆ మాత్రం తెలుసుకోలేడా? కాదు. దాన్ని ఏంటంటే అది ఎట్లాగో ఎన్ఫోర్స్ చేయరు కాబట్టి కాసేపు డ్రామా రక్తి కట్టించడం కోసం అడ్వకేట్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఎట్లాగో అడ్డంకి దొరికిపోయింది కాబట్టి ఆయన రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ కి ఆటోమేటిక్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సో అరెస్ట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాలంటే.
ఓకే రెండోది సార్ మీరు లాయర్ చెప్పారు కదా, లాయర్ ని విచారణ సమయంలో లాయర్ హక్కు ఉండదండి. అరెస్టెడ్ పర్సన్ కి మాత్రమే లాయర్ హక్కు ఉంటుంది. ఓకే అక్కడ అరెస్ట్ అంటే చేస్తే లాయర్ హక్కు ఉంటుంది. ఓకే అరెస్ట్ కానీ లేదా కస్టడీ తీసుకున్నప్పుడు ఉంటుందా? అదే మనం కవిత గారి కేసులో చూసాము, అంతం చంద్రబాబు గారి కేసులో ఇవన్నీ చూసాము. అవునండి. లాయర్ హక్కు ఎప్పుడు వస్తుందంటే అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ చేస్తారు. పోలీస్ కస్టడీ చేసినప్పుడు లాయర్ సమక్షంలో విచారణ అని ఉంటది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను, లాయర్ సమక్షంలో అంటే లాయర్ మన పక్కన కూర్చొని, సిఏ గారి పక్కన కూర్చొని ప్రశ్నలకు ఆయనే సమాధానాలు, ఆయన ప్రశ్నకు ఆయనే సమాధానాలు కుదరవు. ఆయన మాట్లాడడానికి వీలు లేదు, సంజ్ఞలు సౌఖ్యాలు కూడా చేయడానికి వీలు లేదు, సిగ్నల్ చేయడానికి వీలు లేదు, ఊహు ఆహాహాలు కన్ను కొట్టడానికి వీలు లేదు. సమక్షంలో అంటే పక్కన కూర్చోరండి, దూరంగా కూర్చుంటారు, గది బయట ఉంటారు. అది ఓన్లీ లాయర్ ప్రెజెన్స్. ఎందుకంటే కోయర్షన్ కానీ థర్డ్ డిగ్రీలు కానీ ప్రయోగించకుండా సెక్యూరిటీ మాత్రమే తప్పిస్తే విచారణ సమయంలో లాయరు ఎట్టి పరిస్థితులలో ఉండడానికి వీల్లేదు. అవసరమైతే రూమ్ బయట ఉండి గంటకోసారో 2 గంటలకోసారో తలుపు తెరిచి అంతా బాగుందని అడిగి వెళ్ళటం. సార్ ఫైనల్ గా చెప్పండి, రేపు 9వ తారీఖు నాడు కేటీఆర్ గారు కానీ ఏసీబీ గారి దగ్గర రాకపోతే ఏసీబీ వాళ్ళు స్వయంగా వచ్చి వెళ్తారా, లేదు మరొకసారి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా నోటీస్ ఇచ్చే అవసరం లేదు, మన స్టే ఆఫ్ అరెస్ట్ ఉండాలి కాబట్టి పాల్గొని పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చారు. ఓకే ఇప్పుడు నాకు తెలిసి నోటీస్ అవసరం ఉండదు, డైరెక్ట్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే 160 సిఆర్పిసి అక్యూజ్ కి వర్తించదు కాబట్టి అక్యూజ్ దగ్గర స్టేట్మెంట్ ఎట్లా తీసుకోవాలి? ఆయన వస్తే కదా తీసుకోవాలి. ఓన్లీ పాసిబిలిటీ అరెస్టే. అంటే 9వ తారీఖు నాడు సార్, 9వ తారీఖు నాడు వచ్చినా రాకపోయినా అరెస్టే తప్పదు. 9 అని గ్యారంటీగా మనం చెప్పలేము, అరెస్ట్ అయితే తప్పదు. ఎందుకంటే ఆ నోటీస్ ఇచ్చింది కూడా ఈ స్టే ఉన్నప్పుడు. ఇప్పుడు స్టే దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రైడ్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తాం. ఓకే సార్, ఏసీబీ కేసు కాకుండా ఈడీ కేసు కూడా ఉంది కాబట్టి ఇందులో సెక్షన్ 50 ప్రకారం ఇందులో కూడా అరెస్ట్ ఉంటుందా? లేదు, ఇందులో అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ ఫస్ట్ అరెస్ట్ చేసింది అనుకోండి, తిరిగి కస్టడీ తీసుకొని ఈడీ వాళ్ళు కూడా ఆ కేసులు చూపిస్తారా? అంటే అది ఇప్పుడు మనం చెప్పలేమండి. అంటే ఈడీ వారి దగ్గర ఏం ఇప్పటివరకు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేని అరెస్ట్ చేయరండి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో అరెస్ట్ రాయాలి, అది రిమాండ్ రిపోర్ట్ లో ఎవిడెన్స్ చూపెట్టాలి. కాబట్టి గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ని బట్టి అరెస్ట్ లోనే ఉంటాయి. ఓకే, ఫైనల్ గా మీరు చెప్పే ప్రకారం కేటీఆర్ అరెస్ట్ తప్పదు, ఏసీబీలో అయితే అరెస్ట్ తప్పదనే కనపడతా ఉంది. వారు ఆ నోటీసు ఏ సెక్షన్ మెన్షన్ చేయకుండా ఇచ్చారంటేనే, మళ్ళీ చెప్తున్నా, ఏసీబీకి కావాలని అరెస్ట్ కాదండి, చాయిస్ లేదు. కేటీఆర్ గారు దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలంటే చాయిస్ లేదు, అరెస్ట్ చేసే తీసుకోవాలి. సార్ కేటీఆర్ తో పాటు ఇందులో అరవింద్ గారు ఉన్నారు, ఆయన కూడా బాలకృష్ణారెడ్డి అందరూ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నాను, వాడు ఎప్పుడు అప్రూవర్లు అయిపోయి ఉంటారు, అప్రూవర్లు అయిపోతారు. అవునా? నాకు ఎప్పుడూ ఇక్కడ చెప్పారండి, విదేశాల్లో మీకు ఇటాలియన్ మాఫియా, సిసిలియన్ మాఫియా, ఏమంటారు ఉక్రేనియన్ మాఫియా అన్ని ఉంటాయి, ఇండియన్ మాఫియా ఎందుకు ఉండదు అని. ఎందుకని అడిగితే మాఫియాకి కావాల్సింది ట్రస్ట్, మన ఇండియన్స్ కి లేనిదే ట్రస్ట్ అని. అదేంటంటే చరిత్రలో తరతరాలుగా విదేశీయులు వచ్చి మన పైన దాడి చేశారు, మనవారు పోయే పట్టుకొచ్చారు. ఓకే, మొత్తం మీద తీసుకుంటే ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. 9వ తారీఖున ఏం జరుగుతుందన్న విషయం వేచి చూద్దాం. ఈ కార్ రేస్ లో రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.